రే వదలండి రా. రే ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రే వదలండి రా. రే మిమ్మల్ని అమ్మా. ఏంట్రా అమ్మా? మీ నాన్నేమో ఆఫీస్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఏమిట్రా నిద్ర? వెళ్ళి పాలు తీసుకురారా. ఏం చెప్తున్నావు అమ్మా? ఏం చెప్పింది అర్థం కాలేదా? తోలా శుభం. చూసుకెళ్ళవయ్యా. ఏం బాబు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అదే మా ఇల్లు. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఇల్లు బాగుందా? అంతా బాగుందండి. వచ్చావా? చెప్తా. మీకేం కావాలి? 1 లీటర్ పాలు ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమా నీకు 1 లీటర్ పాలు ఇవ్వండి. డైలీ ప్యాకెట్ ఒకటి బాబు. ఒకటా? రవా ఇస్తా. టీ ప్యాకెట్ ఒకటి. టీ ప్యాకెటా? ఇదిగోండి. మీకేంటి? 1 లీటర్ పాలు ఇస్తారా? ఇదిగోండి. హలో 1 లీటర్ పాలు ఇవ్వండి. టీ పొడా? 150. హలో ఏంటి? 1 లీటర్ పాలు. సబీనా ఇంకేం కావాలి? ఒక షాంపూ ప్యాకెట్ ఇవ్వు. రూపాయి ప్యాకెటా? నువ్వేమడిగమ్మా? డబ్బులు. ఇంకో 2 ప్యాకెట్లు ఇవ్వు. హలో ఏంటిది? చిల్లర్లేదు మార్చుకురా. ఇదిగోమ్మా తీసుకో. సీను 100 రూపాయలు చిల్లర ఇవ్వరా. 10 కావాలా 20 కావాలా? నీ ఇష్టం రా. వస్తాను రా. అమ్మ నీలుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొక్క. రాకర్షీలో రఘువని కుర్రాడు మన ఏరియా కొత్తగా వచ్చారని చూసావు నువ్వు? ఆ ఎదవ గురించి ఇప్పుడు ఎందుకన్నా? ఆపోజిట్ టీం నుంచి ఆడివాడు వస్తే ఆడి గురించి తెలుసుకోవద్దేటి? ఆడికి బాక్స్ బద్దలయ్యే కోటింగ్ ఉంది చూడు. ఒక రోజు ఆడు పోలీసుడు కొడుకు, ఆడితో గొడవ పెట్టుకోవడం మంచిది కాదు. ఊరుకో. గుణా తమ్ముడికే వార్నింగా? గుణా తమ్ముడైతే కొడితే దెబ్బలు ఏంటి? చాలే పని చూసుకోరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, హెయిర్ కటింగ్. కూర్చోండి సార్. బ్రదర్ ఏరియా కొత్త? అవును. ఫస్ట్ టైమా? అవును. ఈ షాప్ గురించి తెలుసా? నువ్వు నోరు మీరా, మీరు కూర్చోండి బాబు. చాలా బాగుంది. నువ్వు నోరు మీరా. మీరు కూర్చోండి. అన్న ఇటు కొంచెం పోరా పోరా కొంచెం మసాజ్. పోరా. నువ్వు డబ్బులు వచ్చిన పేరాలు చెడగొడతావు. కుట్టాలన్నాడు వాళ్ళరా. ఎక్కువ మాట్లాడుకో. అర్నాడు ఎప్పుడు వస్తాడు? ఎందుకు కటింగ్ చేసుకోవాలి. బ్యూటీ పార్లర్ అని ఫీలింగ్. పోలే పురాణాలు కదా అనుకుంటే రెచ్చిపోతున్నారా? సనువిత సాకెక్కడం అంటే ఇదే. ఏంటన్నా టెన్షన్ లో ఉన్నా? ఆర్నాల్డ్ ఏంటి? ఆర్నాల్డ్ లేడా? ఆర్నాల్డ్ ఎందుకు కట్ చేయాలి? ఏది? ఏమండి వచ్చింది ఎవరో వెళ్ళి చూడండి. ఎవరో వెళ్ళి చూడరా.
సుందర్రావు గారు ఉన్నారా? సుందర్రావు గారు ఉన్నారా? రండి నానా. వీడే మా అబ్బాయి రఘు. కాలేజీకి వెళ్తున్నాడని పేరు, ఎప్పుడు చూసినా బ్యాట్ పట్టుకు తిరుగుతుంటాడు. సచిన్ టెండూల్కర్ అని ఫీలింగ్. మీ అబ్బాయి కూడా అంతనే అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య. కొత్తగా ఇల్లు కొన్నాం కదమ్మా, ఇంకా సామాన్ పట్టడం అవ్వలేదు. ఏంట్రా మీ అబ్బాయి ఏం మాట్లాడటం లేదు, కామ్ గా ఉన్నాడు? నువ్వు అక్కడివి. ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, పాత ఫ్రెండ్స్ తో కలిసి సారికి క్రికెట్ ఆడటం కుదరట్లేదు, అందుకే మొహంలో పెట్టాడు. నువ్వెందుకయ్యా అంత దూరం వెళ్ళటం? మా అబ్బాయి ఆడుతుంటాడు కదా. ఏంట్రా టీం పేరు? షార్క్స్. ఏది షూ వేసుకోవడానికి ముందేసుకుంటావా? అదే బాబు. సొర సార్, సొర చేప. అయితే పులుసు పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి ఆ టీంలో చేర్చుకోరా. అదే ఇంటికి వచ్చిస్తే మీ అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అని. ఇదేరా మా అమ్మాయి లక్ష్మి. హలో అమ్మా. హలో అంకుల్. ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. పెద్దదాని అయ్యావు. ఖచ్చితంగా ఈ అంకుల్ నీకు తెలుసుండడు. వీడే మా అబ్బాయి రఘు. హాయ్. హాయ్. సారీ గాడిద ఎప్పుడు చూసినా ఫిగర్స్ సినిమాలను తిరగడం, మ్యాచ్ లో కాన్సన్ట్రేషన్ లేదు. మీరంతా ఎందుకు రావడానికి వస్తారు? మూసుకుని కూర్చోక. రే లాస్ట్ టైం 42 రన్స్ ఎవరా కొట్టింది? ఎవరో వాళ్ళ మ్యాచ్ ఉన్నాయం. ఈ బాల్ ఏదో మిస్ అయిందని పెద్ద డైలాగులు కొడుతున్నా. ఇదిగో పట్టుకోరా. చూసావా ఈజీ క్యాచ్ హాయ్ మామ. పట్టేశాడు. హాయ్. హాయ్ రా. సార్ ఎవరు? ఏంటి ఎక్కడో చూసినట్టుందే. అంతేరా, బ్యాట్ ఇవ్వు. 2 వారాలకే ఏమంటున్నాడు చూసావా? ఏం బావా, నువ్వు షార్ట్స్ టీమ్ లో చేరని బీబీసీ న్యూస్ వచ్చింది. నేనేం చెప్పలేదా, వాడు గ్యాస్ కొడుతున్నాడు. ఎందుకంత నీచంగా మాట్లాడతారు? వాళ్ళని చూస్తేనే కడుపు మండుతుందిరా. నా మీద దొబ్బు తెగులు రాళ్ళకి. మామా ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పు, వాళ్ళని చూపు చూద్దాం. అంత సీన్ లేదు, వదిలే. రేయ్ నెక్స్ట్ వీక్ సామరా టీమ్ తో మ్యాచ్ ఉందిరా, బుద్ధిగా ప్రాక్టీస్ కి రా. సర్లే వెయ్యరా. రేయ్ నేను సీరియస్ గా చెప్తున్నాను రా, రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి రా. డైరెక్ట్ మ్యాచ్ ఆడొచ్చు అనుకోవద్దు. వెయ్. నన్ను మాత్రం అంటావు? కెప్టెన్ షార్ప్ గా ఉండాలరా. ఆ క్యాచ్ మిస్ చేసావే. నిన్ను రే మామా, చాలా రోజుల తర్వాత వచ్చావు, కొంచెం మంది వేసుకుని వెళ్దాం రా. ఛాన్సే లేదురా. ఇంటికి వెళ్ళాలి, అమ్మ బోల్డ్ పనులు చెప్పిందిరా. అమ్మకు ఫోన్ చేసి మేము మాట్లాడి నాకు చెప్తాం లేరా. అది కాదు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. నువ్వు బయలుదేరు, డబ్బులు ఎంత ఉన్నాయో ఇస్తే మేము మందు కొడతాం. అర్థం చేసుకోండి. రే, రే, ఇవ్వండి రా, రే, ప్లీజ్, రే, 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 ప్లీజ్, రే, 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 ప్లీజ్, అర్థం చేసుకోండి. రే, 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 చిరిగిపోతుంది, రే, రే, చూసుకోండి, రే, చిరిగిపోతుంది, రే, 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 అమ్మ సరుకు కొమ్మని చెప్పిందిరా, రే, ప్లీజ్ రా, రే, ప్లీజ్ ఇచ్చేయండి రా, రే, ప్లీజ్. తప్పండి తప్పండి. త్వరగా తీయండి రా. ఇలాగే సైడ్ నేసుకుంటూ వస్తే ఒక రోజు నేను కుమ్మేస్తారు చూడు. రే, రే, పదండి. చాలే పదండి. రే, 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 రే. అబ్బా పెద్ద గవాస్కర్ బ్యాటు ఫీల్ అయిపోతున్నాడు. రెడీ రెడీ. రేయ్ తీరా. కార్తీక్ ఏంట్రా మ్యాచ్? ఏదన్నా ఊరికి ప్రాక్టీస్. కరెక్ట్. పోనీ. సార్ ఈయన 10కే అడిగారు, కానీ రెడ్డి 11:30కి ఫినిష్ చేశారు. ఆ రోజే అడ్వాన్సు ఇచ్చారు. వేలం రోజున రెడ్డి ఎంత అడిగాడు? 8 సార్. ఈయన 10. మరి సార్ ఆయన ఈయనకంటే ఎక్కువ ఇస్తాననేసరికి ఆయనకే శాంక్షన్ చేయాల్సి వచ్చింది. సార్ ఈ మాట ఆ రోజే చెప్పింటే నేనే ఇచ్చేవాడిని కదా సార్. సార్ వేలం రోజున అడ్వాన్స్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఆ రోజు మంగళవారం అయింది సార్, బుధవారం ఇస్తానని చెప్పాను, దానికి ఈయన ఒప్పుకున్నారు. సార్ తప్పంతా మీ మీద